నా పిల్లలను కనాలి, వాళ్ళు నా కోరిక నెరవేర్చాలి, నన్ను ఆరాధించాలి. నా పిల్లల నిమిత్తం భూమి మీద అనేకమైన ఆహార వృక్షములు, జంతువులు వాళ్ళకి సమకూర్చాలని జగత్తు పునాది వేయబడక ముందే ఆలోచించాను. అన్నీ సిద్ధం చేసి పిల్లలను కంటే వాళ్ళు నన్ను స్తుతించక వారికి నచ్చినట్లు వాళ్ళు అందరూ పాపములో ఉన్నారు. వీళ్ళందరినీ నా వైపు మళ్లించుటకు ఎవరు వెళ్తారు? తండ్రి, నీకిష్టమైతే నేను వెళ్తాను. యేసుక్రీస్తు ఈ భూమి మీద కన్యకైన మరియ గర్భములో పరిశుద్ధాత్మని ద్వారా జన్మించి 30 సంవత్సరములు దేవునికి ఇష్టంగా జీవించి అతన్ని ఆరాధించి తన 30వ ఏట సువార్త నిమిత్తం అంద్రెయ, పేతురు, యాకోబు, యోహాను అను తదితర శిష్యులను ఏర్పరచుకొని అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపిస్తున్నది. మారు మనసు పొందండి. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు వెళ్ళలేదు. అందరూ నా శరీరాన్ని తిని నా రక్తం తాగితేనే నిత్య జీవం పొందగలరు అని ప్రకటిస్తూ అనేక అద్భుతాలు చేస్తున్నారు. నా కుమారుడా, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? ప్రభువా, నన్ను స్వస్థపరచండి ప్రభువా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. యేసు సముద్ర మార్గాన్ని వెళుతుండగా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నా కుమారుడా, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? దావీదు కుమారుడా, నన్ను స్వస్థపరచండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నా కళ్ళేస్తాయి, నా కళ్ళేస్తాయి, నా కళ్ళేస్తాయి. మీరన్నీ చూడగలుగుతాను, మీరన్నీ చూడగలుగుతాను. నా కళ్ళేస్తాయి. దావీదు కుమారు నన్ను స్వస్థపరిచారు, దావీదు కుమారు నన్ను స్వస్థపరిచారు, దావీదు కుమారు నన్ను స్వస్థపరిచారు. ఈయనే నిజమైన దేవుడు కుమారుడు, ఈయనే నిజమైన దేవుడు కుమారుడు. యేసు సమరయ మార్గమున వెళ్ళుచు అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉండి ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసునకు దాహమునిక్కమని ఆమెను అడిగాను. యోధుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? నీకు జీవజలం ఇస్తాను. అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలమును ఎలాగ నీకు దొరుకును? ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా తప్పికొను. నేనిచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడైనా నేను నీకు జీవజలం ఇస్తాను. ఆ నీళ్లు నాకు దయచేయము. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము. నాకు పెనిమిటి లేడు. నీవు సరైన మాటే చెప్పావు. నీకు 5 పెనిమిటిలు ఉండేది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. సత్యమే చెప్పితివి. అయ్యా, నీవు ప్రవక్త అని గ్రహించుచున్నాను. మెస్సయ్య వచ్చును అని నేను ఎరుగుదును. ఆయన నేనేనమ్మా. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదుగు వచ్చి, శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడును. అట్టి వారిని రాళ్ళు రూపి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించును కదా. అయినను నీవు ఏమి చెబుతున్నావని ఆయన అడిగాను. ఆయన మీద నేరం మోపవలనని ఆయన అడిగాను. యేసు నేల మీద వంగి ఏదో రాస్తూ పైకి చూసి, నీ
మీలో ఏ పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయవేయండి అని మరలా వంగి ఏదో రాస్తుండేది. అప్పుడు ఒక్కొక్కరు రాయి విడిచి వెళ్ళిపోయారు. అమ్మా, నిన్నెవరూ శిక్షించలేదా? లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించాను. ఇంకెప్పుడు పాపము చేయకు. యేసు యెరూషలేము మార్గమున వెళ్ళుచుండగా, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చెయ్యాలి? మోసే నియమించిన పదాజ్ఞలు పాటించు. ప్రభువా, ఇవి నేను చిన్ననాటి నుండి పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ధనం పేదలకిచ్చి నన్ను వెంబడించు. ఆ మాటకు ఆ ధనవంతుడు ముఖం చిన్నది చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు సూది పశ్చిమలో ఒంటైనను దూరం కాని ధనవంతుడు పరలోకంలో ప్రవేశింపడు. యేసు సముద్ర తీరమున ఉన్నప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడిచుండెను. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడినను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడను అనుకొని జనసమూహము ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టె వెనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగిన వస్త్రము ముట్టినది ఎవరని అడుగుగా, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పాను. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని సమాధానం గలదానిపై వెళ్ళు. ఎరుకో పట్టణంలో ప్రవేశించి తన గుండా పోవచ్చుండెను. సుంకపు కొత్తదారుడైన ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడాలని అతడు పట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఆయనను చూచుటకు ఒక వేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో అతన్ని చేర్చుకున్నాడు. అందరూ అతను పాపి కదా, అతనితో ఎలా బస చేర్చున్నాడని సనుకొని జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేదను. నేను ఎవరి వద్దైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులుగా మరలా చెల్లించండి. అందుకు ప్రభు యేసు, ఇతను అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఆయన 33.5 సంవత్సరమున రోమియులు యూదులు ఆయనను ఏ పాపము లేకుండా ఆయన మీద నింద వేసి తప్పుడు సాక్ష్యాలతో కొట్టి శిలువ వేసి చంపిరి. తాను చనిపోయి తిరిగి 3వ రోజు లెగిసి శిష్యులకు కనబడి, మీరు సర్వలోకమునకు వెళ్ళి స్వార్థ ప్రకటించుడి అని చెప్పారు. పెంతెకొస్తు పండగ దినమున శిష్యులు పరిశుద్ధాత్మతో నిండిరి.
అప్పుడు కొందరు మీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసేది. అయితే పేతురు ఆ 11 లేచి బిగ్గరగా వారితో ఇట్లనే, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురి ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాక చెవి ఎక్కి నా మాటలు వినడి. దేవుడు నజరేయుడైన యేసుని చేత అద్భుతములు, మహత్కార్యము, సూచక్రియలు మీ మధ్యన చేయించి, ఇది మీరు ఎరుగుతారు కదా, మరణం ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదన తొలగించి ఆయన లేపను. యేసు దేవుడు లేపను. దీనికి మేమందరము సాక్షులము. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి అతని వాక్యం విన్నవారు బాప్తిస్మం పొందిరి. అప్పుడు రమారమి 3000 మంది బాప్తిస్మం పొందిరి. రాణి అయిన కందకే కింద మంత్రి అయి ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనా నాకు త్రావు చూపుకున్నని ఎలా గ్రహించగలను చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుందమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించి వారి యొక్క గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పును? అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పును? తన గురించియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడిగాను. అప్పుడు ఫిలిప్పు లేఖనాలను అనుసరించి క్రీస్తుని గురించి ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటు వచ్చినప్పుడు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమా? రథం నిలుపమని చెప్పి, మీరు క్రీస్తును అంగీకరిస్తే బాప్తిస్మం పొందవచ్చు అని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. యెరూషలేములో ఉన్న క్రైస్తవులను అలాగే దమస్కులో ఉన్న క్రైస్తవులను బంధించుటకు దమస్కుకు వెళ్ళుచుండగా అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతన్ని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా ప్రభువా, నీవు ఎవరు అని అతడు అడగగా, ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసు, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనని నీకు తెలుపబడినది అతనితో చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వింటగాని ఎవరిని చూడలేకపోయేది. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను కనుక వారతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించి, అతడు 3 దినములు చూపలేక అన్నపానములు ఏమీ పుచ్చుకోకుండా ఉండెను. దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అతన్ని పిలవగా, ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. నీవు లేచి తిన్నాను దాను అనబడిన వీధికి వెళ్ళి యోధ అనేవాడి ఎంట తర్షిషు వాడైన
సౌలు అనే వాని కొరకు విచారించుడి, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు ప్రభువా. అనేకులను నీ నామం బట్టి ప్రార్థన చేయవాళ్ళని అందరినీ కూడా అనేకులు బంధించాడు ప్రభువా. అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను అతను నాకు సాక్ష్యంగా నిలబోతున్నాడు. అనేక శ్రమలు అనుభవిస్తాడు. సరే ప్రభు, నేను వెళ్తాను. సౌలా, సౌలా, అననీయ, సౌలా, నీకు కళ్ళు తెరిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను పంపి ఉన్నారు. కళ్ళు తెరుచుకొను. నాకు కళ్ళు తెరవబడ్డాయి. అతడు అనేక శ్రమలను పొంది అనేక సంఘాలను స్థాపించి చివరకు క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. నా పిల్లలను కనాలి, వారు నా కోరిక నెరవేర్చాలి, నన్ను ఆరాధించాలి. నా పిల్లల నిమిత్తం భూమి మీద అనేకమైన ఆహారం